ఎంపీ అభ్యర్థుల జాబితాను సైతం తెలుగుదేశం ఖరారు చేసింది. విస్తృత కసరత్తు చేసిన అధిష్టానం అర్ధరాత్రి దాటిన తర్వాత 25 లోక్సభ స్థానాలకు పేర్లు ప్రకటించింది. 10 స్థానాల్లో సిట్టింగులకే అవకాశం ఇచ్చిన చంద్రబాబు 4 రాజకీయ నేతల వారసులను పోటీకి దించారు. సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థులను చంద్రబాబు గత రాత్రి ఖరారు చేశారు. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో 15 ఓసీలకు కేటాయించగా 5 బీసీలకు, 4 ఎస్సీలకు, 1 ఎస్టీకి ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు మళ్లీ పోటీ చేయనున్నారు. అరకు స్థానం నుంచి ఇటీవలే తెదేపా తీర్థం పుచ్చుకున్న కిషోర్ చంద్రదేవ్ను బరిలోకి దించగా విశాఖ నుంచి గీతం విద్యాలయాల అధినేత భరత్ ను పోటీకి పెట్టారు. ఇక అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి ఆడారి ఆనంద్, కాకినాడ నుంచి చెలమలశెట్టి సునీల్ పోటీ చేయనున్నారు. అమలాపురం నుంచి లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ ను ఎంపిక చేశారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూపను ఖరారు చేశారు. నర్సాపురం నుంచి వేటుకూరి వెంకట శివరామరాజు బరిలోకి దిగనున్నారు. ఏలూరు నుంచి సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు, విజయవాడ నుంచి కేసినేని, మచిలీపట్నం నుంచి కొనకళ్ల నారాయణ, గుంటూరు లోక్సభ స్థానానికి గల్లా జయదేవ్, నర్సరావుపేట నుంచి రాయపాటి సాంబశివరావు తిరిగి పోటీ చేస్తారు. ఇక బాపట్ల ఎంపీ మాల్యాద్రిని ఈసారి అసెంబ్లీకి పోటీ చేయించాలని ముందుగా నిర్ణయించిన చంద్రబాబు అక్కడ సమీకరణాల దృష్ట్యా తిరిగి సిట్టింగ్ స్థానం నుంచి పార్లమెంటుకి పోటీ చేయాలని ఆదేశించారు. ఇక ఒంగోలు నుంచి సిద్ధా రాఘవరావు, నెల్లూరు స్థానానికి బీదా మస్తాన్ రావును ఖరారు చేశారు. చిత్తూరు నుంచి శివప్రసాద్ తిరిగి పోటీ చేయనుండగా తిరుపతి నుంచి పనబాక లక్ష్మి, రాజంపేట నుంచి డీకే సత్యప్రభ బరిలో దిగనున్నారు. కడపకు ఆదినారాయణ రెడ్డి, హిందూపురానికి సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పను ఎంపిక చేయగా అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ బరిలోకి దిగనున్నారు. నంద్యాల నుంచి మాండ్ర శివానందరెడ్డికి అవకాశం కల్పించగా కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీకి దిగనున్నారు. వీరిలో భరత్, ఆడారి ఆనంద్, మాగంటి రూప, గంటి హరీష్, జేసీ పవన్, శివానందరెడ్డి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.